సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నా పేరు ఎం విష్ణునారాయణ. నేను వెలుగోడు పోలీస్ స్టేషన్ ఎస్ఐని. ఈ వెలుగోడులో లాలం రమేష్ అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి వచ్చేసి గత 25 సంవత్సరాల నుంచి ఈ పీడిఎస్ రేస్ వ్యాపారం చేసేవాడు. గతంలో కూడా అతని మీద వివిధ పోలీస్ స్టేషన్లో చాలా కేసులు ఉన్నాయి. అలాంటి వ్యక్తి మీద అనుమానం మీద ఒకసారి వెలుగోడు పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 97/2024 తేదీన కేసు కట్టడం జరిగింది. దానిలో విచారణలో భాగంగా అతని కోసం గాలిస్తుంటే అతను కొద్దిగా దొరకకుండా బయటపడి తిరిగేవాడు. ఈరోజు అందుబాటులోకి రావడం వల్ల అతని విచారణలో భాగంగా స్టేషన్కి పిలిపించినాము. అతను కొద్దిగా రాజకీయ పలుకుబడి కావాలనే వ్యక్తి కాబట్టి కొద్దిగా దాన్ని ఏదో రప్చర్ చేయాలా, దాన్ని క్యాచ్ చేసుకోవాలన్నట్టుగా పోలీసులు ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో అతను వ్యాపారం ఇబ్బంది పెట్టడం కొద్దిగా ఎక్కువ మంది జనాలను పోగొట్టడం జరిగింది. అంతమించి ఇక్కడ అతను అరెస్ట్ చేయలేదుగా విచారణలో భాగంగా పిలిపించడం. విచారణలో అతనికి అరెస్ట్ చేయాలా అనే విధంగా గ్రౌండ్స్ వస్తాయి, వ్యక్తంగా అరెస్ట్ చేస్తాం. లేదు బెయిల్ ఇవ్వాలనే విధంగా వస్తే బెయిల్ ఇస్తాం. అది అరెస్ట్ చేయాలన్నా వద్దనేది విచారణలో అయిపోయిన తర్వాత చెప్పాలి. ప్రజెంట్ అతను వెలుగోడు మండలం సంబంధించిన వైసీపీ పార్టీకి సంబంధించి ఎంపీపీగా ఉన్నారు. అతను లాస్ట్ ఎలక్షన్లో ఎంపీపీగా గెలవడం జరిగింది. ఆ ఎంపీపీగా ఉంటూ ఈ వ్యాపారం కూడా చేస్తున్నారు. అతను జిల్లాలో కూడా వివిధ పోలీస్ స్టేషన్ వివిధ కేసులు ఉన్నాయి. అతను మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం జిల్లాలో అక్కడక్కడ కొన్ని ఏజెంట్లు పెట్టుకొని కలెక్షన్ ఏజెంట్ల ద్వారా మొత్తం అంతా ఆ రైస్ తీసుకొని వచ్చి అతని జగదాంబ రైస్ మిల్ అనే మిల్ ఉంది. ఆ మిల్లులో అతని దగ్గర ఒక టెక్నాలజీ బాగున్న ఒక మిషన్ ఉందంట. ఆ మిషన్లో వేసి పీడిఎస్ రైస్ను మామూలుగా మంచి ఒరిజినల్ రైస్గా దాన్ని కన్వర్ట్ చేస్తూ కొన్ని నూకలుగా కొడుతూ ఇతర రాష్ట్రాలకు అమ్ముతారని చెప్పేసి మా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. అతని మా పోలీస్ స్టేషన్ కాకుండా వివిధ పోలీస్ స్టేషన్లో అతని పైన కేసులు ఉన్నాయి.